వెల్కమ్ టు విజన్ 5 టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ విశ్వనటుడు కమల్ హాసన్ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 5 దశాబ్దాలు వీరి ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఒకరి ఇంటికి మరొకరు వెళ్ళి కలుస్తూ ఉంటారు. వీరి అభిమానులను కూడా వీళ్ళు ఫ్రెండ్షిప్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అయితే తాజాగా మరోసారి తమ మధ్య ఉన్న స్నేహం గురించి కమల్ గొప్పగా మాట్లాడారు. ఇండియన్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రజనీ, నేను ఇద్దరం ఎప్పుడూ కాంపిటేటర్స్ కాదు. మీ అందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే మా ఇద్దరికి గురువు ఒకరే. అయినా సరే మా ఇద్దరి మధ్య పోటీ అయితే ఉంది, కానీ అసూయ ఎప్పుడూ లేదు. మా ఇద్దరి దారులు వేరు. అలానే మాకు సుమారు 20 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా మేము ఒక మాట కూడా తీసుకున్నాం. ఒకరిపై ఒకరు గుడ్డిగా విమర్శలు చేసుకునేందుకు అప్పుడు ప్రామిస్ చేసుకున్నాం అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలోనే కమల్ రజనీ గురించి గొప్పగా చెప్పారు హీరో సిద్ధార్థ్. ఇలాంటి లెజెండ్స్ ఉన్న ఇండస్ట్రీలో తాను ఉండడం అదృష్టం అంటూ సిద్ధార్థ్ చెప్పారు. చాలా మంది స్టార్స్ లా మందు, సిగరెట్, పాన్ మసాలా వంటి యాడ్స్ రజనీ కమల్ సార్ ఎప్పుడూ ప్రచారం చేయలేదని, అలా చేయకూడదని వీరు కలిసి నిర్ణయం తీసుకున్నారని కూడా సిద్ధార్థ్ గుర్తు చేశారు. మరోవైపు కమల్ తన ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ ఇస్తున్నారు. కల్కి 2898 ఏడీ చిత్రంలో విలన్గా కల్పించిన కమల్ త్వరలోని ఇండియన్ 2తో మరోసారి ఆడియన్స్ను పలకరించబోతున్నారు. జూలై 12న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ నటించారు. భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. ముఖ్యంగా కమల్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ను చూసి ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. 28 ఏళ్ల నాటి క్రితం వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్లోనే శంకర్ చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. మరి ఇప్పుడు అదే మ్యాజిక్ ఇండియన్ 2లో కొనసాగుతుందో లేదో చూడాలి. సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. కమల్ ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.